మీరు ఊహించగలరా? వేల ఏళ్ల క్రితమే అత్యంత ఆధునికమైన AI సాంకేతికతలు ఉన్నాయని. 1027 ఏడీలో రాజస్థాన్లో కొంతమంది కార్మికులు నీటి కోసం భూమిని తవ్వుతున్నారు. అప్పుడు వారికి ఒక మూసి ఉన్న పెట్టె దొరికింది. దానిపై బార్బరిక్ అనే పదం వ్రాయబడి ఉంది. ఆ పెట్టెను తెరిచినప్పుడు వారు ఒక తలబొమ్మను చూశారు. కానీ అది సాధారణ తలబొమ్మ కాదు, మెరిసే లోహంతో తయారైంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ తలబొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? బార్బరిక్ అనే పదానికి పాత పుస్తకాలలో అర్థం ఏమిటి? పురాణాల ప్రకారం బార్బరిక్ మహాభారత యుద్ధంలో ఒక గొప్ప యోధుడు. అతను చాలా శక్తివంతుడు. యుద్ధాన్ని కొన్ని నిమిషాల్లోనే ముగించగలిగేవాడని చెబుతారు. ఒకసారి శ్రీకృష్ణుడు బార్బరిక్ ను ఇలా అడిగాడు, నీవు యుద్ధంలో ఏ పక్షాన పోరాడతావు అని. బార్బరిక్ జవాబిస్తూ ఇలా అన్నాడు, బలహీన పక్షాన పోరాడతాను అని. అప్పుడే శ్రీకృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు, నీవు బలహీన పక్షాన పోరాడితే అది బలవంతమైన పక్షంగా మారుతుంది. అప్పుడు బార్బరిక్ మళ్ళీ ఇలా అన్నాడు, నేను యుద్ధం అయ్యేంత వరకు బలహీన పక్షాన మారుతూ ఉంటాను అని.